ఆ దారిలో మహారాజుకు శమీక మహర్షి ఆశ్రమం కనిపించింది. దాహం తీర్చుకోవాలనే ఆతృతతో లోపలికి వెళ్ళాడు. ఎవరక్కడా? కాస్త నీళ్ళివ్వండి అని అడిగాడు. కాని ఆ సమయంలో శమీక మహర్షి గాఢమైన సమాధిస్థితిలో ధ్యానంలో ఉన్నారు. బాహ్య ప్రపంచంతో ఆయనకు సంబంధం లేదు. రాజు పిలుపు ఆయనకు వినబడలేదు. కలి ప్రభావంతో ఉన్న పరీక్షిత్తుకు ఆ ముని మౌనం అహంకారంలా అనిపించింది. నేను ఒక చక్రవర్తిని వచ్చి అడుగుతుంటే ఈ ముని నన్ను చూసి కూడా పలకరించకుండా అవమానిస్తాడా అనే తీవ్రమైన క్రోధం ఆయనలో కలిగింది. అంతటి ధర్మాత్ముడు ఆ క్షణంలో తనను తాను మరిచిపోయాడు. పక్కనే పడి ఉన్న ఒక చచ్చిన పామును తన ధనుస్సు కొనతో పైకి తీశాడు. కోపంతో ఆ పాము కళేబరాన్ని ధ్యానంలో ఉన్న శమీక మహర్షి మెడలో హారంగా వేశాడు. ఒక బ్రాహ్మణుడికి, అందులోనూ తపస్సులో ఉన్న మునికి జరిగిన ఘోర అవమానమది. రాజు వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి ఈ విషయం శమీక మహర్షి కుమారుడైన శృంగికి తెలిసింది. అపర కోపిష్టి అయిన ఆ బాలుడు తన తండ్రి మెడలో చచ్చిన పామును చూసి అగ్నిగోళంలా మండిపోయాడు. వెంటనే కౌశికి నదినీటిని చేతిలోకి తీసుకుని, నా తండ్రిని అవమానించిన ఆ దుర్మార్గుడు చక్రవర్తి అయినా సరే, నేటి నుండి సరిగ్గా 7వ రోజున పాములలో శ్రేష్ఠుడైన తక్షకుడు కాటువేయడం వల్ల మరణించుగాక అని భయంకరమైన శాపమిచ్చాడు. చూసారా మిత్రులారా, కలి ప్రభావం ఎంత భయంకరమైనదో! ఒక చిన్న బంగారపు కిరీటం ద్వారా ప్రవేశించి అంతటి ధర్మాత్ముడి చేత బ్రహ్మహత్యా పాతకాన్ని చేయించింది. మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. శాపమిచ్చిన విషయం రాజుకు తెలిసింది. అప్పుడు ఆయన తన బంగారు కిరీటాన్ని తీసి పక్కన పెట్టాడు. వెంటనే కలి ప్రభావం తగ్గిపోయింది. తాను చేసిన ఘోరమైన తప్పు మహారాజుకు అర్థమైంది. ఆయన మరణభయంతో వణికిపోలేదు. కాని ఒక మహర్షిని అవమానించాననే పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తన పాపానికి మరణమే సరైన శిక్ష అని భావించాడు. కాని చేతిలో ఉన్నది కేవలం 7 రోజులు మాత్రమే. 7వ రోజు తక్షకుడు వచ్చి కాటువేస్తాడు. మరణం తథ్యం. మరి ఒక గొప్ప చక్రవర్తి తన చివరి 7 రోజులను ఎలా గడిపాడు? మరణానికి సిద్ధమవ్వడానికి ఆయన ఎవరిని ఆశ్రయించాడు? మనిషికి ముక్తిని ప్రసాదించే ఆ అద్భుతమైన ఘట్టం గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.